ద్వారకా తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత భయం నెలకొంది. తాజాగా ఈ ప్రాంతంలో విషాహారం తిని ఓ చిరుత చనిపోయింది. ద్వారకా తిరుమలలో ఎక్కడికక్కడ చిరుత అడుగులు జాడలు కనిపిస్తున్నాయి. దీంతో భక్తులు సైతం ఆలయానికి రావాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక స్థానికంగా నివసించే ప్రజలైతే ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొలువైన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. తిరుమల వెంకన్నను దర్శించుకోలేని వారు ద్వారకా తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే గత 2 ఏళ్లుగా ద్వారకా తిరుమల మండలంలో చిరుత కలకలం రేపుతోంది. పొలాల్లో కట్టేసిన లేగదూడలపై చిరుత దాడి చేస్తుంది, సంచరిస్తుంది అనే భయం నెలకొంది. గత నెల 26న తిరుమలపాలెంలో ఓ చిరుత విషాహారాన్ని తిని మృతి చెందింది. దీంతో ఆ ప్రాంత వాసులంతా క్షణక్షణం భయంగా జీవిస్తున్నారు. ద్వారకా తిరుమల మండలంలోని 16 గ్రామాల్లో చిరుత భయం నెలకొంది. ఒంటరిగా పొలానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు రైతులు. చిరుతలు సంచరిస్తారని చెప్పేసి చెప్తుంటే అధికారులు పుకార్లను నమ్మొద్దు, అటువంటి ఏమి లేవని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఒక ఆవు 2 దూడలు చనిపోతే మీ గ్రామస్తులు మందు పెడితే ఆ మందు తిని ఒక చిరుత చనిపోవడం జరిగింది. అప్పుడు కానీ ఫారెస్ట్ అధికారులకి చిరుతున్నారని చెప్పేసి నిర్ధారణ కాలేదు. రోజు భయంతో పొలం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా అధికారులు చిరుతల జాడను కనుక్కొని దాన్ని పట్టుకొని అది జూలో పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. అలా చేయకుండా ఇప్పుడు కూడా పుకార్లని చెప్పేసి అలా ప్రచారం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మాకు చాలా ప్రాణభయం ఉన్నది. దాన్ని నివారించడం కోసం ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. చిరుత సంచారంపై స్థానికుల ఫిర్యాదులతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత జాడలు నిజమా కాదా అని నిర్ధారించే పనిలో పడ్డారు. బీట్ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్థానికులకు ధైర్యం చెబుతున్నారు. రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ ఇంకో చిరుత అక్కడ తిరుగుతుంది అని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఇమీడియట్గా అక్కడ పెట్రోలింగ్ పెంచి వేరే స్టాఫ్ కూడా అక్కడ డిప్యూట్ చేసి దాన్ని అక్కడ చూస్తున్నామండి, పెట్రోలింగ్ చేయిస్తున్నాము. అదే కాకుండా ముందు జాగ్రత్తగా ఒక ట్రాంక్లైజర్ ఎక్విప్మెంట్ కూడా తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టామండి. పెట్టి ఒకవేళ చిరుత ఉంది అనేటట్టు ఉంటే దాన్ని పట్టుకోవడానికి మార్గం అని ఏర్పాటు చేశాము. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మీరేం భయభ్రాంతులకు గురి కావద్దు. అక్కడైతే లేనట్టుగానే 4-5 డేస్ నుంచి మొత్తం తిరిగారు, లేనట్టునే కనపడుతుంది. ఒకవేళ ఉంటే కానీ మా చర్యలు మేము తీసుకొని మా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటామని చెప్పడం జరుగుతుందండి. సాధారణంగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరించే అవకాశమే లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అడవుల నుంచి వచ్చిన చిరుత కాస్త విషాహారం తిని చనిపోయింది. ఈ ఘటనతో ఇంకా ఈ ప్రాంతంలో చిరుతలు ఉన్నాయనే భయంలో స్థానికులున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అటవీ ప్రాంతంలోకి వెళ్లే సాహసం మాత్రం చేయట్లేదు.